23వ వచనం చదువుతున్నాను. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దుష్టులు తాము చేసిన దుష్టత్వాన్ని బట్టి, తాము చేసిన పాపిష్టి పనులను బట్టి శిక్షగా మరణాన్ని కొని తెచ్చుకొని చచ్చిపోతుంటే అది చూడడం నాకేమైనా సంతోషమా? దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణము కొని తెచ్చుకుంటే అది చూడడం నాకేమైనా సంతోషమా? మరి ఏమిటి దేవునికి సంతోషం? అది కూడా బైబిల్లో ఉంది. ఏమిటట? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. దేవునికి సంతోషం లేదు నిన్ను శిక్షించడంలోనే కానీ, లేదా నువ్వు మరణించటంలోనే కానీ. దేవునికి సంతోషం లేదండి. ఈరోజు నీ జీవితంలో చాలా కష్టాలు గుండా వెళుతున్నావు, చాలా వ్యాధులు గుండా వెళుతున్నావు, చాలా బాధలు గుండా వెళుతున్నావు, నష్టం గుండా వెళుతున్నావు, కష్టం గుండా వెళుతున్నావు, వీటన్నిటిని భరించలేక అల్లాడిపోతున్నావు. ఇదంతా దేవుడు చూస్తూ సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారు? లేదండి. దేవుడు నీతో పాటు ఆయన బాధపడుతున్నాడు. కొడుకు మీద తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకొని వాడు 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియటో లేకపోతే డిగ్రీనో లేక ఎంసెట్టో మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్తో పాస్ అవుతాడని చెప్పి కలలగని చదివించినటువంటి తండ్రి రిజల్ట్ వచ్చినప్పుడు కొడుకు ఫెయిల్ అయిపోతే ఆ కొడుకు వెళ్ళి ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంటే అడుగుతున్నాను, తండ్రి సంతోషిస్తాడంటారా? కొంతమంది తండ్రులైతే ఒంటరిగా కూర్చుని వాళ్ళు ఏడుస్తారు. మరి కొంతమంది తండ్రులైతే ఆ కొడుకుతో పాటు ఏడుస్తారు. ఎందుకని? ఏ తండ్రికి సంతోషం అండి తన కొడుకు ఓడిపోవడం? ఏ తండ్రికి సంతోషం అండి తన కొడుకు చెడిపోవడం? ఏ తండ్రికి సంతోషం అండి తన కొడుకు తలెత్తుకోలేని పరిస్థితులకు చేరుకోవడం? నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు చేసిన తప్పులను బట్టి, కొని తెచ్చుకున్న తిప్పలను బట్టి నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడు అనుకున్నా? లేదండి, నీతో పాటు ఆయన కూడా ఏడుస్తున్నాడండి. ఎందుకురా నీకు ఈ కష్టాలు? ఎందుకురా నీకు ఈ బాధలు? నువ్వు నా మాట వినకే కదా, నన్ను పట్టించుకోకే కదా, నన్ను లెక్క చేయకే కదా నీకు ఈ కష్టాలు. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణము చెందుట నాకు సంతోషమా? వారు తమ దుష్టత్వమును విడిచి మార్పు చెందుటయే కదా సంతోషం. అంతేకాదండి, 33వ అధ్యాయం మరొక్కసారి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం రండి. 33 అదే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం ఇంకొంచెం బలంగా చెప్తున్నాడు. ఏమని? 33వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు 33:11. కాగా వారితో ఇట్లనుమో, వీళ్ళు చెప్పాయా, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడే, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడే. మీరెందుకు మరణము నొందుదురు? ఎందుకు చచ్చిపోతారయ్యా మీరు? ఎందుకు నాశనం అయిపోతున్నారు మీరు? ఎందుకు నలిగిపోతున్నారు? ఎందుకు నష్టాన్ని ఏరి కోరి తెచ్చుకుంటున్నారు? వద్దయ్యా, నా మాట వినండి అయ్యా. చేయాల్సిందల్లా మీ మనసు మార్చుకోండి, నా వైపుకు తిరగండి. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు నలిగిపోతూ ఉంటే, నువ్వు అల్లాడిపోతూ ఉంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే సంతోషిస్తాడు దేవుడు? లేదండి. తన బిడ్డలుగా మనం చేతులారా చేసిన తప్పులను బట్టి కష్టాలను కొని తెచ్చుకున్నప్పుడు దేవుడు కూడా బాధపడుతున్నాడండి. నీ గయాలితనాన్ని బట్టి నీ కుటుంబం కుప్పకూలిపోయి నువ్వు ఒంటరిగా మిగిలిపోయి ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు కూడా బాధపడుతున్నాడు. నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ దుష్టత్వాన్ని బట్టి, నీ దెబ్బలు తట్టుకోలేక, నీ మాటలు తట్టుకోలేక, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు ఇక్కడేమో ఒంటరిగా ఏడుస్తున్నావు, అక్కడ నీ భార్య ఒంటరిగా ఏడుస్తుంది, పిల్లలేమో అల్లాడిపోతున్నారు. ఇదంతా దేవుడు చూస్తూ తల్లడిల్లిపోతున్నాడండి. కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు, భార్యాభర్తగా నిన్ను జతపరిచిన దేవుడు, ఆ కుటుంబం చల్లగా ఉండాలని ఆశించిన దేవుడు
చల్లగా ఉండాలని దేవుడు ఆశపడిన దేవుడు నీ కుటుంబాన్ని చూసినప్పుడు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని చూసినప్పుడు, అసంతృప్తిని చూసినప్పుడు, అల్లర్లు చూసినప్పుడు, ఆగడాలు చూసినప్పుడు, అరుపులు విన్నప్పుడు దేవుడు బాధపడుతున్నాడండి. ఈజ్ నాట్ హ్యాపీ. నాకేం సంతోషం. ఓ ప్రశ్న నువ్వేమంటారా? ఈరోజు నన్ను దేవుడు చూస్తున్నప్పుడు సంతోషిస్తున్నాడా, లేకపోతే దుఃఖపడుతున్నాడా? నా గుండెల మీద చేయి వేసుకొని ఈ ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేద్దాం.